అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి. నేను బివి సత్యనాగేష్ మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ బాగా అనుకున్నది జరిగిపోతుంది అని చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు నన్ను. అంటే కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, బాగా అనుకుంటే అయిపోతుందా అని. అది దానికి కొన్ని వివరాలు చెప్పాలి. నేను ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వను, అనుకుంటే అయిపోతుంది లేదా అనుకుంటే అవ్వదు అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వను. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం, ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాం, పలానా ఇల్లు కావాలి, ఇలా ఉంటుంది, ఎలివేషన్ ఇలా ఉంటుంది అని అనుకున్నంత మాత్రాన సడన్గా ఒక బిల్డింగు లేదంటే కొన్నాళ్ళ తర్వాత కూడా ఒక బిల్డింగు మనకి కనిపించటం అనేది ఉట్టి మాట. అది భ్రమ. దానికి ఎంత చేయాలి? ఓపెన్ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి ముందు ఒక ప్లాన్ వేసుకోవాలి, బ్లూ ప్రింట్ తయారు చేయించుకోవాలి ఇంజనీర్ చేత, ఆర్కిటెక్ట్ చేత, తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత దాని కన్స్ట్రక్షన్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి, డబ్బులు పెట్టాలి. అది అంతా అయిన తర్వాత కానీ అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు. సో ఇది ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్. ఇలాగే చూసుకుంటే గట్టిగా అనుకుంటే అయిపోతుందా అంటే, ఈ మధ్య క్రికెట్లో వరల్డ్ కప్ మ్యాచెస్ జరిగాయి. ఇండియా టీము ప్రతి చోట అంటే ప్రతి మ్యాచ్లోనే నెగ్గుతూ వచ్చింది. అందరూ అనుకున్నారు ఈసారి ఇండియాదే వరల్డ్ కప్ అని అనుకున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఇండియన్స్ అంతా అనుకున్నారు. ఆ రోజు స్టేడియంలో కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా అనుకున్నారు, ఇంట్లో టీవీల ముందు కూర్చున్న వాళ్ళంతాను అందరూ కూడా ఇండియా నెగ్గుతుంది అని అనుకుంటూ కూర్చున్నారు. చివరికి ఏమైందో మన అందరికీ తెలుసు. కేవలం అనుకోవడం వల్ల అయిపోతుంది అనుకుంటే భ్రమ. దానికి మనం చేయాల్సింది చాలా ఉంటుంది. అలాగే ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు అందరూ నెగ్గుతారని ఒక నమ్మకంతో ఉంటారు వాళ్ళు. సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 కంటెస్టెంట్స్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అనుకుందాం. ఇద్దరు కూడా వాళ్ళ ఫాలోయర్స్కి చాలా క్లియర్గా చెప్తారు, ఓటర్స్ అందరికీ కూడా చెప్తారు, ఈసారి మా పార్టీయే వస్తుంది, ఈసారి నేనే నెగ్గుతాను, మీకు అవన్నీ నేను కావాల్సినవన్నీ చేస్తాను అన్నీ చెప్తారు వాళ్ళు. కానీ ఇద్దరిలో ఒకళ్ళే నెగ్గుతారు, ఒకరే ఎమ్మెల్యే అవుతారు. ఇది వాస్తవం. మరి ఇద్దరు గట్టిగా అనుకుంటున్నారు కదా. ఇలా చూసుకుంటే నేను సచిన్ తెండూల్కర్ లాంటి గొప్ప ప్లేయర్ అయిపోవాలి అని నేను ఒక బ్యాట్ ఇలా పట్టుకుని ఊహించుకుంటూ ఉంటే అవుతానా? అవను. అయితే దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది మాత్రం ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది. ఎలా అంటే, ఫస్ట్ నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనీసం నేను దాన్ని సంకల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో చెయ్యాలనుకున్నాను, నాకు అది ఊహలోకి రావాలి, దాన్ని నేను పదే అనుకోవాలి. పదే అనుకున్నంత మాత్రాన అవ్వదు. దాని తర్వాత చేయాల్సిందంత చేయడానికి మీ మైండ్ మోటివేట్ అవుతుంది. ఆ ప్రకారంగా మోటివేట్ అవ్వడం వల్ల ఆ పని చేయడానికి ముందుకు వెళ్తాం. అందుకే థాట్, ఫీలింగ్, యాక్షన్ అనేది ఓ వరుసలో వెళ్తుంది. నేను నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. వెరీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తానంటే లైఫ్ గురించి చెప్తాను. ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అని. అంటే లైఫ్ను ఒక హైపోథెటికల్ ఫిగర్ లాగా ఒక సర్కిల్ వేసి దాన్ని 4 పార్ట్స్ చేసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. అవేంటో చెప్పిన తర్వాత ఫైనల్గా అల్టిమేట్ సీక్రెట్ ఏంటో చెప్తాను వాళ్ళకి. చెప్పిన తర్వాత దెన్ టాఫీ అనే కాన్సెప్ట్ చెప్తాను. టాఫీ అనే కాన్సెప్ట్ గురించి నేను ఆల్మోస్ట్ చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. చాలామంది అడిగారు టాఫీ అంటే ఏంటని. టాఫీ అంటే ఏంటంటే దాంట్లో కొన్ని అక్షరాలు ఉంటాయి, కొన్ని లెటర్స్ ఉంటాయి, TOFFEE. టాఫీ అంటే చాక్లెట్ అని అర్థం. టాఫీలో టీ అంటే థాట్ ప్రాసెస్, అంటే మనకి ట్రిగ్గర్ అవుతుంది.
థాట్ ప్రాసెస్ అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తోటి థాట్ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అది అందరికీ తెలుసున్న విషయం. నేను దాని మీద డీటెయిల్డ్గా చెప్తాను తర్వాత. థాట్ ప్రాసెస్ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఫీలింగ్ లెవెల్కి వెళ్ళాలి. ఆ ఫీలింగ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఫోర్స్ఫుల్ ఎమోషన్ లెవెల్కి వెళ్ళాలంటే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ ఫోర్స్ఫుల్ ఎమోషన్స్ తర్వాత ఎమోషనల్ ఇంటర్నలైజేషన్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఎమోషనల్ ఇంప్రెషన్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇది టాఫీ కాన్సెప్ట్. ఇలా దాన్ని తీసుకెళ్ళడానికి మనం ఆలోచించాలి. మరి ఆలోచించి దానికి ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను నేను, ఫెయిర్ అనే కాన్సెప్ట్. FAIR, ఫెయిర్ అంటే ఏంటంటే ఫస్ట్ ది ఫెయిత్ అంటే మన బిలీఫ్ సిస్టమ్. అది మనం బిలీఫ్ని పెట్టుకోవాలి. తర్వాత యాక్షన్. అంటే యాక్షన్ అంటే మ్యాసివ్ యాక్షన్ ఉండాలి. అది ఈ మామూలుగా ఉంటే పనికిరాదు. 10x రూల్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ టైప్లో చేయాలి. ఆ తర్వాత ఇన్వాల్వ్ ఎమోషనల్లీ. యాక్షన్ తీసుకుంటే సరిపోదు, ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. మన చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో అది కావలసినంత ఉంటే మన రిజల్ట్ పాజిటివ్, కావలసినంత లేకపోతే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే ఏం లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళా ఫెయిత్ దగ్గరికి రావాలి. మన ఫెయిత్ సరిపోవట్లేదు అంటే మన బిలీఫ్ సరిపోవట్లేదు, దానికే గట్టిగా అనుకోమంటారు. ఆ బిలీఫ్ అనేది కానీ గట్టిగా పెంచుకుంటే మళ్ళీ మ్యాసివ్ యాక్షన్ తీసుకుని ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో ప్రయత్నించి చివరికి దాన్ని పాజిటివ్ రిజల్ట్ చేసి అనుకున్నది సాధించాలి. సో దీని గురించి కూడా చెప్తాను. ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా మైండ్ మేనేజ్మెంట్లో సబ్జెక్ట్స్ అన్నమాట. దాని తర్వాత ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ప్రతి మనిషి ఆ స్టూడెంట్ ఫేజ్లోంచే వృద్ధిలోకి వస్తాడు కదా. అంటే ఏదో ఒకటి స్కూల్కి వెళ్ళి ఏదో ఒకటి కొంతైనా చదువుతాడు కదా. అంటే నేను స్కూల్లో జాయిన్ అయినంత మాత్రాన నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని అనుకున్నంత మాత్రాన ఫస్ట్ ర్యాంక్ రాదు. దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. మరొక విషయం, నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాతో పాటు పోటీ పడేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని దాటేంత టాలెంట్ నాలో ఉంటేనే నాకు ఫస్ట్ ర్యాంకు, లేదా సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంకో, మరి ఏ ర్యాంకో. అందుకని ఇందులో చాలా ఉంటాయి కనుక మన బిలీఫ్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. దానికే మనం రీప్రోగ్రామింగ్ అని, న్యూరోప్లాస్టిసిటీ అని, లేదా రీఇంజనీరింగ్ అని ఇవన్నీ అంటూ ఉంటాం మైండ్ మేనేజ్మెంట్లో. సో అవన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందుకని అనుకున్న వెంటనే జరిగిపోతుందనో, అనుకున్నంత మాత్రాన అయిపోతుందని కేవలం అనుకోవటం వల్ల అవుతుందని మాత్రం అనుకోకండి. ఇంత చేయాలి, ఇవన్నీ చేస్తేనే అవుతుంది కనుక తప్పకుండా దాన్ని మీరు అంటే అనుకుంటే అయిపోతుంది అనే ఒక సూత్రమో శాస్త్రమో ఉండొచ్చు. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అయితే అవుతుంది. మీరు చేయాల్సింది కూడా ఉంటుందనే విషయం మాత్రం మర్చిపోకుండా చేస్తారని తలుస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ for watching this video.